మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. తమిళనాడులోని ఒక తీర ప్రాంతంలో ఒక బాలుడు జన్మించాడు. అతడే ఏపీజే అబ్దుల్ కలాం. వారి కుటుంబ పరిస్థితులు చాలా సాధారణం కాబట్టి ఇల్లు గడవడం కోసం పేపర్ కూడా అమ్మడం జరిగింది. చదువులో కూడా తరచూ విఫలమయ్యేవాడు. అయినప్పటికీ ఎక్కడ కూడా పట్టుదల వదలకుండా చదవడం జరిగింది. అతనికి పైలట్ కావాలనేటువంటి కోరిక ఉండేది. ఒకసారి ప్రయత్నం చేసి విఫలం కూడా కావడం జరిగింది. అయినప్పటికీ తను పట్టుదల వదలకుండా తన యొక్క గోల్ను శాస్త్రవేత్త కావాలని చెప్పేసి మార్చుకొని అట్లా మిసైల్ టెక్నాలజీలో గొప్ప శాస్త్రవేత్తగా ఎదగడం జరిగింది. తర్వాత భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా సేవలు అందించడం జరిగింది. కాబట్టి అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, మనము నిద్రలో కలలు కనేటివి కాదు, మనల్ని నిద్ర లేకుండా చేసే ఆలోచనలే నిజమైన కలలు అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు అంటాడు. కాబట్టి ఓటమి ముగింపు కాదు, విఫలం చెందడం మనము అక్కడికే మన పని అయిపోయినట్టు కాదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మనకు అబ్దుల్ కలాం గారి జీవితాన్ని మనము చూసి నేర్చుకోవచ్చు. జై హింద్.